హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటూ కేఆర్ఎస్ స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తను అలా అనగానే 2 చేతులు పట్టుకొని దగ్గరగా లాక్కుంటాడు. అతను చూస్తూ ఇలా ఉంటే సరిపోతుంది అని నవ్వుతూ చెబుతాడు. సరే, నీ పని నువ్వు చేసుకో, కొంచెం త్వరగా రా అని చెబుతూ అక్కడి నుంచి వెళ్ళి హాల్లో కూర్చొని టీవీ ఆన్ చేసి సినిమా చూస్తూ ఉంటాడు. మేఘన తన పనులను పూర్తి చేసుకొని వచ్చి తన పక్కకి కూర్చొని, తినేస్రా, ఇప్పుడు ఇప్పుడు చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం? చిన్నపిల్లలా రోజు మరీ పెరిగిపోతుంది. ఈ చిలిపితనం చూసే కదా అమ్మాయి గారు మనసు పడింది. మళ్ళీ అదే మైనస్ అంటే ఎలా అని అంటాడు. ఇది కూడా నిజమే, ఇలా అని ప్రతిసారి అంటే బాగోదు కదా అని అంటుంది. అది సరే కానీ చాలాసేపటి నుంచి వెయిట్ చేయించావు, కష్టపడి వచ్చాను, నా సంగతి ఏంటి అని అడుగుతాడు. తన వైపు తిరిగి పైకి వస్తూ, ఏంటి నీ సంగతి? చెప్పాను కదా, పిల్లాడిలా మారిపోతున్నావని. అల్లరి బాగా ఎక్కువ అవుతుంది ఈ మధ్య. మీ ఇద్దరం కలిసి 24 గంటలు కూడా గడవలేదు. అప్పుడే అంటే ఎలా రా? ఈరోజుకి రద్దు చేస్తే బెటర్ అని అంటుంది. అదేంటి అలా అంటో? ఎంతో ఆశగా వచ్చానే, ఇలా మాట్లాడితే బాధపడతాను అని చెబుతాడు. నువ్వు బాధపడతానని ఇప్పుడు నేను జాలి పడితే తర్వాత నేనుండను బాబు. ఈరోజుకి మాత్రం అవేమీ కుదరదు. ఒకవేళ అంతగా కంట్రోల్ కాకపోతే పనులు కొన్ని ఉంటాయి కదా, అవి పూర్తి చేద్దాం. అంతేకాని ఆ విషయంలో మాత్రం ఒక్కరోజు నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకు చెబుతున్నాను కొంచెం అర్థం చేసుకో. ఒక్కసారి 2 సార్లు అంటే నా వల్ల కాదురా అని రాత్రి జరిగిన దాని గురించి తనతో చెబుతుంది. ఎంత వద్దు అని చెప్పినా వినలేదు. నిన్న రాత్రి బలవంతంగానే అంటూ ఆగిపోతుంది. తను అలా చెప్పగానే హర్షకి విపరీతంగా కోపం వస్తుంది. తన చేతిని పట్టుకొని, ఇది ముందే చెప్పి ఉంటే సరిపోయేది కదా అని అంటాడు. ఏ భార్య కూడా తన భర్తతో పంచుకున్న పడక గురించి చెప్పదు. అదే ప్రాణంగా ప్రేమించే వాడికి అసలు చెప్పలేదు. అందుకే నిన్ను అర్థం చేసుకోమన్నారు కానీ అని చెబుతుంది. సరే, నువ్వు అన్నట్టుగానే ఈరోజు నీకు రెస్ట్, సరేనా అని అంటాడు. తను థ్యాంక్స్ అని అర్థం చేసుకున్నందుకు అని అంటుంది. పర్లేదులే, మనసులో మనకెందుకు థ్యాంక్స్ అని అంటూ తన తలను ఒడిలో పెట్టుకొని భుజం మీద తడుతూ ఉంటే తను కళ్ళు మూసుకొని విశ్రాంతి తీసుకుంటుంది. మౌనిక ఇంటికి వస్తుంది. తన బెడ్రూమ్లోకి వెళ్ళి అద్దం ముందర నిలబడి భార్గవ్ గుర్తు చేసుకుంటూ సిగ్గుపడుతూ ఉండగా వెనక మమత వచ్చి నిలబడుతుంది. తను వెనక తిరిగి అమ్మ అని అంటుంది. అమ్మని ఏంటి, ఆకలిగా లేదా? తినకుండా వచ్చి వెంటనే అక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది. ఇప్పుడే ఆకలి లేదమ్మా అని చెబుతుంది. ఏంటి, అక్కడ ఏమైనా తిన్నావా అని అడుగుతుంది. తను అలా అడగగా సిగ్గుపడుతూ కొన్ని ముద్దలు తినేసి వచ్చాను అని మనసులో అనుకుంటూ, అవునమ్మా, భార్గవ్ తినడానికి తీసుకువచ్చాడు, అదే సరిపోయింది అని చెబుతుంది. మాకు అంటే ఏమి తీసుకురాడు, నీకు అనేసరికి మాత్రం భలే తీసుకొస్తాడు, చెప్తా వాడి సంగతి అని చిరు కోపాన్ని చూపిస్తూ అంటుంది. తన మాటలకు మనసులో అయ్యో అమ్మా, అవి నీకు ఇచ్చేది కాదు, నాకు మాత్రమే దక్కాల్సినవి అని మనసులో అనుకుంటూ తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మౌని బెడ్ మీద పడుకొని పైకి చూస్తూ ఉండగా పక్కనే ఉన్న మొబైల్ రింగ్ అవ్వడం మొదలవుతుంది. ఆ మొబైల్ చేతిలోకి తీసుకొని చూస్తుంది. భార్గవ్ కాల్ చేస్తూ ఉంటాడు. నవ్వుతూ లిఫ్ట్ చేసి, ఏంట్రా, ఇప్పుడే కదా అక్కడి నుంచి వచ్చాను, ఇంతలో ఫోన్ చేశావు అని అడుగుతుంది. ఎందుకో తెలియడం లేదు, మాట్లాడాలనిపించింది, చేశాను అని చెబుతాడు. ఎన్ని రోజులు దూరంగా ఉన్నావు, ఇప్పుడు అలా అనిపించలేదా అని అడుగుతుంది. నువ్వు చెప్పేది నిజమే, ఎన్ని రోజులు దూరంగా ఉన్నావు, చూడాలి అనుకున్నాను, రాలేవు కాబట్టి ఎంత చూడాలనిపించినా సరే అని ముడుచుకొని కూర్చోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. అప్పుడు కానీ ఇప్పుడు నాకు దగ్గరగా ఉన్నావు. ఏ టైంలో కూడా దూరాన్ని పెంచడం నాకు ఇష్టం లేదు. అందుకే
మాట్లాడాలనిపించింది. కాల్ చేశాను. నీ గురించి ఏదో అనుకున్నాను. నాకంటే సెన్సిటివ్ లాగా ఉన్నావు అని చెబుతుంది. అవును, నీకంటే సెన్సిటివ్నే. అందుకే నువ్వు పెట్టిన ముద్దు పదే పదే కళ్ళ ముందర వదులుతూ ఉంది. ఏం చేయాలో తెలియడం లేదు. నీ దగ్గరికి రావాలనిపిస్తుంది. తిరిగి నీ ముద్దు నీకు ఇచ్చేస్తే సెట్ అయిపోతుంది అని అనిపిస్తుంది. తను బెడ్ మీద నుంచి లేచి కూర్చున్న తల అడ్డంగా ఆడిస్తూ, నువ్వే ఇవ్వాల్సిన అవసరం లేదు. అది నీ దగ్గరే ఉండని. ఒకవేళ ఇప్పుడు నువ్వు ఇచ్చేసి వెళ్ళిపోతావు. ఇక తంటాలు పడాలి. అంత కష్టం నాకొద్దు. నా ముద్దే కదా ఉండని, తర్వాత ఎప్పుడైనా తీసుకుంటాను అని చెబుతుంది. అంతవరకు నేను ఓపిక ఉండాలి కదా. ఇప్పటికే నరాలు వీణలు మోగుతున్నాయి. ఇప్పుడు ఇలానే నన్ను కంట్రోల్ చేస్తూ కూర్చున్నా నరాలు తెగిపోయి ఏవేవో అయ్యేలా ఉంది అని చెబుతాడు. తను పళ్ళు నవ్వి, నీ బాధ నాకు అర్థమైంది. ఒక విధంగా చెప్పాలంటే నీలాగే నాకు కూడా ఉంది. కానీ ప్రతి టైం మనది కాదు కదా. సాయంత్రం వరకు ఓపిక పట్టు. అప్పుడు నీ ముద్దు నీకు ఇస్తా. ఆ ముద్దు ఇచ్చిన తర్వాత ఆ బాధ ఏదో నేనే పడతా అని తనకు బదులిస్తుంది. ఓయ్ మౌని, ఇంటికి వస్తానే అని అంటాడు. నువ్వేం రావాల్సిన అవసరం లేదు. అక్కడే ఉండు. ఇక్కడికి వస్తే నువ్వు ఏం చేస్తావో నాకు బాగా తెలుసు. నిజం చెప్తున్నాను. జస్ట్ మాట్లాడతాను అంతే. అంతకుమించి ఏం చేయను. నమ్మవే అని అంటాడు. ఏ విషయంలో అయినా అబ్బాయిలని నమ్మొచ్చు, కానీ ఇటువంటి విషయంలో మాత్రం నమ్మి తప్పు చేయకూడదు. ఆయనని పిచ్చి కానీ సాయంత్రం వరకే కదా ఆగమని చెప్పింది. అంతవరకు కూడా ఓపిక పట్టలేవా? నేను ఉండలేదా? లేగే నువ్వు కూడా ఉండు అని అంటుంది. ఏంటి నువ్వు అనేది అని అడుగుతాడు. సార్, నాకు కూడా నీలాగే ఉంది. కానీ ఏం చేయాలి? తప్పదు. కంట్రోల్గా ఉండాలి. కొన్ని ఫీలింగ్స్ కలిగితే వెంటనే వాటిని తీర్చుకోకూడదు. టైం తీసుకోవాలి. ఆ ఫీలింగ్స్ స్టోర్ చేస్తే మరింత పెరుగుతుంది. దానంతటి ఒకేసారి స్పీడ్ చేస్తే ఆ క్షణంలో మన ప్రేమ ఎంత బలమైనది అర్థమవుతుంది. నేను చెప్పేది అర్థం అవుతుంది కదా? అర్థం అవుతుంది. ఇప్పుడేంటి? ఇంటికైతే రావద్దు అంటావు అంతేనా? సాయంత్రం వరకు వెయిట్ చేయాలి. అవును, నీకు వేరే ఆప్షన్ లేదు. నాకు ఈ సిచ్యువేషన్ దాటి మళ్ళీ వచ్చే ఛాన్స్ కూడా లేదు. కాబట్టి ఎంత కష్టమో సాయంత్రం వరకు వెయిట్ చేయి. ప్రస్తుతానికైతే నన్ను వదిలేయి. పడుకోవాలి. సరే పడుకో. ఏముందిలే, ఇంకా పడుకో అని అంటూ కాల్ కట్ చేస్తాడు. తన మొబైల్ వైపు చూస్తూ పాపం ఫీల్ అయినట్టు ఉన్నాడు. ఏం కాదులే, సాయంత్రం వెళ్తాను కదా, అలక మొత్తం తీర్చేస్తాను అని నవ్వుతూ బెడ్ మీద పడుకొని బ్లాంక్ కప్పుకుంటుంది. జగన్ బట్టల షాప్లో పనిచేస్తూ ఉంటాడు. నెలకు 30,000 జీతం తీసుకొస్తూ ఉంటాడు. తన లంచ్ బ్రేక్లో మేఘనాకి కాల్ చేస్తాడు. మొబైల్ రింగ్ అవుతుందా? లిఫ్ట్ చేయదు. అతను మొబైల్ని గట్టిగా పట్టుకొని, రాత్రి అలా చేసి ఉండకూడదు. అయినా తాగి తన మీదికి వెళ్ళడం మగతనం కాదు. నా వల్ల తనకి నిజంగానే సుఖం లేదు, సంతోషం లేదు. ఈ పని విషయంలో పడి తనను పట్టించుకోవడమే మర్చిపోయాను. ఆ మాత్రం కోపం ఉంటుంది. కోపం అనేది 1-2 రోజులు ఉండొచ్చు, కానీ మా ఇద్దరి మధ్య ఏంటి చాలా రోజుల నుంచి ఉంది. నేను ఎంత తనతో మాట్లాడాలని ట్రై చేస్తున్నా తను ఎందుకు నన్ను దూరం పెడుతుంది అని తనను తాను ప్రశ్నించుకుంటాడు. ఇలా అనుకుంటూ ఉండగా తన అంతరాత్మ తనలో నుండి బయటకు వస్తుంది. దాన్ని చూసి షాక్ అవుతూ, ఎవరు నువ్వు అని అడుగుతాడు. ఇంకొన్ని విషయాలు నువ్వు బయటకి చెప్పుకోవడానికి మొహమాట పడుతున్నావు కదా, ఆ విషయాలు చెబుతామని నేను బయటకు వచ్చాను. దేని గురించి నువ్వు మాట్లాడేది? అటువంటివి లేవు. తను చాలా మంచిది. నేనే తన విషయంలో తప్పుగా ప్రవర్తిస్తున్నాను అని జగన్ అంటాడు. తన అంతరాత్మ తనను చూసి నవ్వి, ఒరేయ్ పిచ్చోడా, నీకు నీ పెళ్ళానికి మధ్య కలయిక జరిగేది నెలలో గడిచిపోయింది.
రేపటి స్టోరీలో ఏం జరుగుతుందో చూద్దాం.